ఈ బడ్జెట్ 2026 ఏంటో చూద్దాం. బడ్జెట్ 26 దేని మీద బాగా ఫోకస్ చేసిందంటే, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్‌మెంట్ మీద బాగా ఫోకస్ చేసింది. సో, ఇదెప్పుడు ప్రవేశపెట్టారంటే, ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేశారంటే, ప్రతి సంవత్సరం ఫస్ట్ ఫిబ్రవరిన యూనియన్ బడ్జెట్ ఇంట్రడ్యూస్ చేస్తారు. ఇప్పుడు మోడీ వచ్చిన కాడ నుంచి ఫస్ట్ ఫిబ్రవరి మార్నింగ్ 11 AM ఇంట్రడ్యూస్ చేస్తారు లేదా ప్రపోజ్ చేస్తారు. సో, యూనియన్ బడ్జెట్ వల్ల మనకేం తెలిసిద్దంటే, మనం ఇండియా ఎంత ఇన్కమ్ జనరేట్ బడ్జెట్‌లో ఎంత ఇన్కమ్ ఉంది, మనం ఎంత వాడాము, ఎప్పుడు దాకా ఈ బడ్జెట్ వర్క్ అవుద్ది అనే విషయం మనకు తెలుస్తుంది. సో, ఫస్ట్ అసలు మనం ఈ బడ్జెట్ అంటే ఎలా చూడాలి అంటే, ఒక జాయింట్ ఫ్యామిలీ ఉంది. ఒక మదరు, ఒక ఫాదరు, నలుగురు పిల్లలు, ఒక అమ్మాయి ఉన్నారు. ముగ్గురు పిల్లలు, ఒక అమ్మాయి. మొత్తం నలుగురు పిల్లలు ఉన్నారనుకో. ఫాదర్ ఇన్‌చార్జ్ కదా! మదరు మేనేజ్‌మెంట్ చేస్తది. ఇల్లు మేనేజ్ చేస్తది. పిల్లలు మొత్తం చదువుకొని జాబులు చేసుకొని ఉన్నారు. సో, ఫస్ట్ డే వచ్చింది. సాలరీలు పడిపోయినాయి అందరికీ. అంటే మంత్ సాలరీస్ పడిపోయినాయి. అందరు తెచ్చి అమ్మకిచ్చారు. సో, ఈ డబ్బులు ఏం చేద్దామని అమ్మ అడిగింది. కూతుర్ని అడిగింది. నేను బట్టలు కొనుక్కుంటాను, జ్యువెలరీస్ కొంచెం కొనుక్కుంటాను అని అంటుంది. బుడ్డోడు ముగ్గురు అబ్బాయిల్లో ఫస్టోడు ఏమన్నాడంటే, మనం టూర్‌కెళ్దాం చాలా లేట్, మనం ఎప్పటి నుంచి అడుగుతున్నాం కదా! మనం టూర్‌కెళ్దాం అంటాడు. రెండోవాడు ఏమంటాడు, నేను మంచి బైక్ కొనుక్కుంటాను అంటాడు. అందరికంటే పెద్దోడు ఏమంటాడు, నాకు పెళ్లి దగ్గర పడుతుంది కదా! నేను కొంచెం సేవ్ చేసుకోవాలి. ఒక చిన్న కారు గాని ఏదన్నా కొనుక్కుంటాను అని చెప్తాడు. వాళ్ళ నాన్న ఏమంటాడు, ఆపండ్రా, ఇల్లు చూడండి ఎంత పాడుపడిపోయిందో, మనం ఫస్ట్ మళ్ళీ ఇల్లు రూఫ్ బాగా చేసుకోవాలి, ఇల్లుని బాగా చేసుకోవాలి అంటాడు. సో, ఆమె దేన్ని బట్టి వీళ్ళందరూ ఐడియాస్ కన్సిడర్ చేయదు కదా! ఎవరిదో ఒకటి కన్సిడర్ చేస్తది. అందరికి ఉపయోగపడేది చేస్తది. అలాగే ఈ క్యాబినెట్ కూడా, మినిస్ట్రీ కూడా అంతే. సో, ఇక్కడ ఈ కథలో మదరే మన యూనియన్ ఫైనాన్స్ మినిస్టర్. ఈ పిల్లలు వీళ్ళందరూ ఉన్నారు కదా! వాళ్ళందరూ మినిస్ట్రీస్. సో, ప్రతి ఒక్కరి డిమాండ్స్ ఆమె తీర్చలేదు. కానీ ఏది ఉపయోగపడితే అది చేస్తది. మనం సిటిజన్స్‌కి ఒక హక్కు ఉంది. మనం ట్యాక్స్ కడుతున్నాం కదా! మనం ఏది పడితే అది అడిగేయచ్చేమో అని. ప్రతి ఒక్కడికి ఇండివిడ్యువల్ డిమాండ్స్ ఉంటాయి. కానీ మన యూనియన్ మినిస్ట్రీ ఏం చేస్తదంటే, మనకి ఉపయోగపడేది చేస్తది. మనకు అవసరమైంది కాదు, ఉపయోగపడేది చేస్తది. సో, ప్రతి సంవత్సరం యూనియన్ బడ్జెట్‌ని ఇండియన్ ఫైనాన్స్ మినిస్టర్ మాత్రమే ప్రవేశపెడతది. ఇప్పుడు ప్రెజెంట్ ఇండియన్ ఫైనాన్స్ మినిస్టర్ ఎవరు? నిర్మలా సీతారామన్. సో, ఈ బడ్జెట్‌లో కొన్ని రకాల బడ్జెట్స్ ఉన్నాయి. అసలు ఏంటి టైప్స్ ఆఫ్ బడ్జెట్స్ ఏంటో చూద్దాం. సర్ప్లస్ బడ్జెట్స్. సర్ప్లస్ అంటే ఏంటి? ఉన్నదానికంటే ఇంకా ఎక్కువ రావడం, లేదా ఇన్కమ్ ఎక్కువ ఉంటుంది, ఎక్స్‌పెండిచర్ తక్కువ ఉంటుంది. అంటే మన దగ్గర రూ. 100 అనుకో, మనం 700 వాడామనుకో, 300 మిగిలిపోయినాయి కదా! అలా మిగిలిపోవడాన్ని మనం సర్ప్లస్ అంటాం. అది సర్ప్లస్ బడ్జెట్. ఒకవేళ బ్యాలెన్స్డ్ బడ్జెట్ అంటే, మన దగ్గర ఇన్కమ్ ఈక్వల్ టు ఎక్స్‌పెన్సెస్. అంటే మన దగ్గర రూ. 100 ఉన్నాయి. మనకు కరెక్ట్‌గా రూ. 100 సరిపడా మాత్రమే వాడాం. ఇంక మనకేం అక్కర్లా. కాబట్టి దాన్ని మనం బ్యాలెన్స్డ్ బడ్జెట్ అంటాం. ఎందుకు? ఇన్కమ్ ఈక్వల్ టు ఎక్స్‌పెండిచర్ కాబట్టి. ఇప్పుడు డెఫిసిట్ బడ్జెట్. ఇన్కమ్ ఈజ్ లెస్, ఎక్స్‌పెండిచర్ ఈజ్ మోర్. అంటే మన దగ్గర రూ. 1000 ఉన్నాయనుకో, మనం జస్ట్ ఒక ఐఫోన్ కొనుక్కుందాం అని వెళ్ళాం. ఎంత అప్పు చేస్తాం? రూ. 1000 ఉన్నాయి మన దగ్గర. 20,000 సెకండ్ హ్యాండ్. మళ్ళీ వర్స్ట్ కేసు 20,000కి ఐఫోను. సో, 19,000 మనం అప్పు చేయాలి. దాన్ని డెఫిసిట్ అంటాము. ఆ అప్పును చేయడాన్ని డెఫిసిట్ అంటాం. ఇక్కడ ఎలా ఉంటుంది? ఇన్కమ్ తక్కువ ఉంటుంది, ఎక్స్‌పెండిచర్ మోర్ ఉంటుంది. ఇండియా ఇప్పుడు ప్రెజెంట్ నడుస్తుంది ఇదే డెఫిసిట్ బడ్జెట్. ఎందుకు? ఇన్కమ్ తక్కువ జనరేట్ చేస్తుంది, ఎక్స్‌పెండిచర్ ఎక్కువ ఖర్చు పెడుతుంది. సో, అలా చూద్దాం. పోయిన బడ్జెట్ కనుక మనం చూసుకుంటే 2025 బడ్జెట్ ఇన్కమ్ ఏమో 34,96,409 క్రోర్స్ అయితే, మన ఎక్స్‌పెండిచర్ ఎంత అయింది? 50,65,345 అయింది. ఎందుకు? ఇలా ఎక్స్‌పెండిచర్ ఎక్కువ ఉండి ఇన్కమ్ తక్కువ ఉంటే మనం ఏం చేస్తాము? అప్పు తీసుకుంటాం. ఈ డిఫరెన్సే మనం అప్పు తీసుకుంటాం. 34, 50 అంటే ఎంత గ్యాప్ ఉంది? ఆల్మోస్ట్ 15 గ్యాప్ ఉంది, 16 గ్యాప్ ఉంది అనుకో. ఆ 16 లక్షల కోట్లు మనం అప్పు తీసుకుంటాం. దాన్ని మనం బారోయింగ్ అంటాం. దాన్ని ఇలా అప్పు తీసుకోవడం, దేశం తీసుకుందాం గల అప్పు, దాన్ని నేషనల్ డెబ్ట్ అంటాం. సో, ఈ బడ్జెట్‌కి కొంచెం టైమింగ్ ఉంటుంది. అంటే ఎప్పుడు ప్రపోజ్ చేయరు, ఎప్పుడు పడితే అప్పుడు ప్రపోజ్ చేయరు, ఏ నెల పడితే ఆ నెల ప్రపోజ్ చేయరు. సో, ఈ బడ్జెట్ యొక్క టైమ్ లైన్ ఏంటంటే, ప్రతి సంవత్సరం ఏప్రిల్ 1న స్టార్ట్ చేసి, నెక్స్ట్ సంవత్సరం మార్చి 31న ముగిస్తారు. అదిగో ఫస్ట్ 2025లో మన బడ్జెట్ ఎప్పుడుది? ఈ బడ్జెట్ ఎప్పుడు దాకా వర్కౌట్ అయిద్దంటే, 1st April ఆఫ్ దట్ ఇయర్ టు 31st March ఆఫ్ ఫాలోయింగ్ ఇయర్. ఇదిగో 1st April ఆఫ్ దట్ ఇయర్ అంటే ఈ సంవత్సరం 2026 ఏప్రిల్ 1న మొదలై నెక్స్ట్ సంవత్సరం మార్చ్ 31న ముగిసిపోద్ది. ఈ బడ్జెట్ మనం పెట్టేది 2026ది. అది టైమింగ్స్. బడ్జెట్ మంత్స్ ఏంటి అని అడుగుతాడు.
1 ఏప్రిల్ టు 31 మార్చ్ మన ఆన్సర్. ఇది స్టాట్ జీకేలో అడుగుతాడు. సో, అసలు ఈ బడ్జెట్ ఎలా ఫార్మ్ చేస్తారు? ఎలా ప్లాన్ చేస్తారంటే సెప్టెంబర్ మంత్‌లో మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ ఏమో ఒక మీటింగ్ జరుగుద్ది. మీటింగ్ జరిపి ఒక సర్క్యులర్ పాస్ చేస్తది. ఎవరికి? వాళ్ళ ప్రాజెక్ట్ మేనేజర్‌కి. సో, ఇది మన ప్లాను. మనకి నెక్స్ట్ బిగ్ ప్రాజెక్ట్స్ ఏమన్నా ఉన్నాయా అని అడుగుద్ది. వాళ్ళు సరే ఉన్నాయి. ఇవి మా ప్రపోజల్స్ అని చెప్పి వదులుతారు. దానికి డిసెంబర్‌లో ఏం చేస్తది దాన్నే మనం ఏమంటాం డిమాండ్ ఫర్ గ్రాంట్స్ అంటాం. మనకేమైనా ఉన్నాయా? అవి పరిపాలించాలా? పాటించాలా? మనం ఫుల్‌ఫిల్ చేసుకోవాలా? అనేది డిమాండ్ ఫర్ గ్రాంట్స్. మన కోరికలు ఇవన్నీ. సో, ఆమెకు నచ్చినాయి అనుకో వాటిని లాక్ చేసేస్తది. జనవరిలో లాక్ చేసేస్తది. జనవరి 29న ఎకనామిక్ సర్వే ఆఫ్ ఇండియా మన అన్ని క్వెషన్‌లకి ఆన్సర్‌లు ఇస్తది. అంటే మనం ఏమేమి చెప్పాము? మనం ఎందుకు ప్రపోజ్ చేసాం కదా! ఇవి మేము ఇవ్వలేదు. మేము చాలా అడిగాం. మీరు తక్కువే ఇచ్చారు. అనే క్వెషన్స్‌కి ఎకనామిక్ సర్వే ఆఫ్ ఇండియా మనకు ఆన్సర్స్ ఇస్తది 29న. ఎప్పుడు ప్రవేశపెట్టాలి బడ్జెట్‌ని? 1 ఫిబ్రవరి. ఫిబ్రవరిలో బడ్జెట్ పెట్టేస్తారు. అప్పుడు స్వీట్లు తినిపించుకుంటారు. నిజంగా స్వీట్లు తినిపించుకుంటారు. ఒక్కసారి బడ్జెట్ లాక్ అయిన తర్వాత దాన్ని మార్చడానికి ఉండదు. ప్రపోజ్ చేసిన తర్వాత దాన్ని మార్చడానికి ఉండదు. ఈ మ్యాటర్ ఎక్కడికి లీక్ అవ్వకూడదు. లీక్ అయితే వాళ్ళ రెప్యుటేషన్ డ్యామేజ్ అయిపోయి సస్పెండ్ కూడా చేస్తారు ఈ మినిస్ట్రీ మొత్తాన్ని. సో, అది బడ్జెట్ ఎప్పుడు పెడతారు? ఎలా పెడతారు అని. సో, ఇప్పుడు ఇక్కడ చూద్దాం. అసలు ఎక్సెస్ ఎందుకు వచ్చిద్ది? ఎలా వచ్చిద్ది ఈ 2026లో అంటే మన బడ్జెట్ టోటల్ ఇప్పుడు పెట్టింది 36,51,000 కోట్లు. 36,50,00,000 కోట్లు. కానీ పెట్టింది 53 ఇది ఇప్పుడు పెట్టింది మనకి ఎంత ఎక్స్‌పెండిచర్ అవుద్దని అంచనా వేస్తున్నారంటే 53,47,000 కోట్లు అంచనా వేస్తున్నారు. ఈ బారోయింగ్ ఉంది ఇంకా ఈ మధ్యలో గ్యాప్ ఎంత ఉంది? 16,95,000 కోట్లు ఉంది. ఇదే మనం బారో చేస్తాం. బారో చేస్తున్నాం అంటే ఏమొచ్చింది మనకి? డెఫిసిట్ బడ్జెట్. కాబట్టి ఇది మనది డెఫిసిట్ బడ్జెట్. ఈసారి కూడా డెఫిసిట్ బడ్జెటే పెడుతున్నాం. సో, ఇప్పుడు దేనికి ఏ మినిస్ట్రీకి ఎంత అలొకేట్ చేశారు? అసలు దేనికి ఏం అలొకేట్ చేయలేదు. ఏ మినిస్ట్రీకి ఎంత ఇచ్చారు? అవి చూద్దాం. స్ట్రాటజీగా కూడా చూద్దాం. టోటల్ ఎంత బడ్జెట్ అని చెప్పుకుందాం. 36,50,000 కోట్లలో ఫస్ట్ దేనికి ఎక్కువ వచ్చినాయి అంటే ఫైనాన్స్ మినిస్ట్రీకి ఎక్కువ వచ్చినాయి. ఎంత వచ్చినాయి? 19,72,509 లక్షల కోట్లు వచ్చినాయి. దీనికి హెడ్ ఎవరు? మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్‌కి నిర్మలా సీతారామన్. దీంట్లో సగం ఈ 19 లక్షల్లో 14 లక్షల కోట్లు ఇంట్రెస్ట్‌కే పోతాయి. ఏ ఇంట్రెస్ట్‌కి పోతాయి? ఇందాక మనం డెఫిసిట్‌లో బారోయింగ్ రాలా దానికి పోతాయి. దాని తర్వాత ఈ 14 పోతే ఎన్ని ఉంటాయి? ఇంకా 14లో 19 పోతే 14 పోతే 5 ఉంటాయి. 5లో 3 స్టేట్స్‌కే పోతాయి. స్టేట్స్ ఫండ్స్ అంటే ప్రతి ఒక్క యూనియన్ టెరిటరీస్‌కి ప్రతి ఒక్క స్టేట్‌కి ఈ మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ నుంచే కట్ అయిద్ది. ఎందుకు కట్ అయిద్ది? ఫినాన్స్ కమిషన్ ఉంది కదా! ఫినాన్స్ కమిషన్ ఉండడం వల్ల ఈ స్టేట్స్‌కి ఫండ్స్ మొత్తం వెళ్తా ఉన్నాయి. కాబట్టి దీనికి ఎక్కువ మనీ అలకాట్ చేస్తారు. దీని తర్వాత దేనికి అలకాట్ చేశారు? మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ ఎంత అలకాట్ చేశారు? 7,84,670 కోట్లు అలకాట్ చేశారు. దీనికి మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ ఎవరు ఇప్పుడు? రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్. ఎంత అలకాట్ చేశారు? ఈ 7 లక్షల్లో 1,71,330 కోట్లు డిఫెన్స్ పెన్షన్స్‌కే పోతాయి. అంటే ఆర్మీలో పనిచేస్తారు కదా! ఆర్మీలో పనిచేసిన వాళ్ళకి రిటైర్ అయిపోయిన తర్వాత పింఛన్ ఇస్తారు కదా! అది దీనికే పోతున్నాయి. డిఫెన్స్‌లో ఎక్కువ ఖర్చు పెడుతున్నారు. ఎందుకు? ఇప్పుడు యుద్ధాలు బాగా జరుగుతున్నాయి కాబట్టి కొత్త ఎక్విప్మెంట్స్ కొనుక్కోవడానికి క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్ అంటే కొత్తది కొనుక్కోవడం. దానివల్ల ఎక్కువ యూజ్ ఉంటుంది తర్వాత. మళ్ళీ దాని మీద ఎక్కువ మనం డబ్బులేం పెట్టక్కర్లా. క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్ డిఫెన్స్ మీద ఎక్కువ చేశారు. సో, నెక్స్ట్ దేని మీద ఇన్వెస్ట్ చేశారంటే మినిస్ట్రీ ఆఫ్ రోడ్స్ అండ్ హైవేస్ మీద ఎక్కువ ఇన్వెస్ట్‌మెంట్ చేశారు. ఎంత? 3,09,000 కోట్లు. ఎవరు ఇక్కడ మినిస్ట్రీ? నితిన్ గడ్కరీ. ఎందుకు ఎంత ఇచ్చారంటే న్యూ కన్స్ట్రక్షన్స్, రోడ్స్, బ్రిడ్జెస్, ఫుట్‌పాత్స్ ఇవన్నీ కన్స్ట్రక్ట్ చేయడానికి మినిస్ట్రీ ఆఫ్ రోడ్స్‌కి ఎక్కువ ఇచ్చారు. ఎందుకు? మనకి రోడ్ నెట్వర్క్ చాలా తక్కువ కదా! నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ అంటే అస్సాం, సిక్కిం ఆ ఏరియాలో లేదా కొన్ని చోట్ల చేయడానికి దీనికి ఎక్కువ ఇచ్చారు. సో, దాని తర్వాత ఎవరికి ఎక్కువ ఇచ్చారంటే మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ 2,81,377 కోట్లు ఇచ్చారు. మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ ఎవరు ఇప్పుడు? అశ్విని వైష్ణవ్. మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్‌లో ఎక్కువ మనకి ఈ బడ్జెట్‌లో ఎక్కువ దేనికి పోద్ది? క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్‌కే పోద్ది. క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్ అంటే ఏం చెప్పాను? రైల్వేస్‌లో అంటే కొత్త బోగీలు తయారు చేయడం, కొత్త ట్రాక్స్ ఇవి తయారు చేయడానికి దీనికే పోద్ది మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్‌లో. దాని తర్వాత మినిస్ట్రీ ఆఫ్ కన్స్యూమర్ అఫైర్స్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్‌కి ఇచ్చారు. ఎంత? 2,39,000 కోట్లు. అంటే పబ్లిక్‌కి కావాల్సినవి ఇవ్వడం. లైక్ పీడీఎస్ అంటే పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్, రేషన్స్ ఇవి ఇవ్వడం. అది మినిస్ట్రీ ఆఫ్ కన్స్యూమర్ అఫైర్స్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ అంటే. దాని తర్వాత దేనికి ఇచ్చారు?
మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ 2,55,000 కోట్లు ఇచ్చారు. మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ఎవరు ఇప్పుడు? అమిత్ షా కొడుకు జై షా. జై షా ఎవరు ఇప్పుడు? ప్రెసెంట్ ఐసీసీ చైర్మన్. సో ఈ హోమ్ అఫైర్స్లో ఇప్పుడు దేనికి వాడితే బాగా అంటే పోలీస్ కంట్రోల్ మొత్తం హోమ్ అఫైర్స్ కంట్రోల్లో ఉంటుంది. హోమ్ పోలీస్కి యూనియన్ టెరిటరీస్కి ఇస్తుంది. సో దీని తర్వాత దేనికి ఇచ్చారు? రూరల్ డెవలప్మెంట్ మినిస్ట్రీకి ఇచ్చారు. రూరల్ డెవలప్మెంట్ మినిస్ట్రీకి ఎంత ఇచ్చారు? 1,97,623 కోట్లు ఇచ్చారు. ఈ రూరల్ డెవలప్మెంట్ దేనికి ఎందుకు వస్తుంది? ఎంజీఆర్ఎన్ఏ ఉపాధి హామీ పథకం, మట్టి పని అంటాం కదా మనం, దానికి ఇస్తారు. ఎంఎన్ఆర్ఈజీఏ, పిఎం గ్రామ్ సడక్ యోజన, ఈ రెండు స్కీములకి ఇచ్చారు. పిఎం గ్రామ్ సడక్ యోజన అంటే ఏంటంటే ఊర్లో రోడ్లు వేయడం. గ్రామ్ సడక్ అంటే హిందీలో రోడ్డు, యోజన అంటే ప్రాజెక్ట్. గ్రామ్ అంటే గ్రామంలోని రోడ్లు వేయడానికి ఉపయోగపడే ప్రాజెక్ట్స్ని ఉన్న స్కీమ్ని పిఎం గ్రామ్ సడక్ యోజన అంటాం. ఎంఎన్ఆర్ఈజీఏ అంటే ఎం అంటే మహాత్మా గాంధీ, ఎన్ అంటే నేషనల్, ఆర్ అంటే రూరల్, ఈ అంటే ఎంప్లాయ్మెంట్, జీ అంటే గ్యారంటీ, ఏ అంటే యాక్ట్. మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్, దాన్ని మనం ఇప్పుడు ఉపాధి పని, మట్టి పని అంటున్నాం. సో దానికి ఎంత ఇచ్చారు? 1,97,623 కోట్లు ఇచ్చారు. సో దీని తర్వాత ఫెర్టిలైజర్స్కి ఎక్కువ ఇచ్చారు. మినిస్ట్రీ ఆఫ్ కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్ 1,70,944 కోట్లు ఇచ్చారు. ఇది మొత్తం ఫెర్టిలైజర్స్ మీదకే ఉపయోగపడిద్ది. ఈ డబ్బు మొత్తం ఫెర్టిలైజర్ మీద, ఓన్లీ ఫెర్టిలైజర్స్కే వాడుతున్నారు. దాని తర్వాత అగ్రికల్చర్ మినిస్ట్రీకి ఏమో 1,40,528 కోట్లు ఇచ్చారు. ఎడ్యుకేషన్ మినిస్ట్రీకి 1,39,290 కోట్లు ఇచ్చారు. ఎందుకు? ఈ ఓన్లీ ఉపయోగపడేది ఎడ్యుకేషన్ మినిస్ట్రీ అంటే ఎవరికి? నవోదయాలకి, కేవీఎస్ కేంద్రీయ విద్యాలయ సమితి అని ఉంటే ఇంకా స్కాలర్షిప్లు ఎవరైనా తీసుకుంటూ ఉంటారు కదా, దానికి ఉపయోగపడుద్ది. ఇప్పుడు ఎగ్జాంపుల్స్ ఇవి ఉన్నాయి కదా, సెంటర్ మనకు డబ్బులు వేస్తూ ఉంటుంది, అది ఎడ్యుకేషన్ మినిస్ట్రీకి అలొకేట్ చేసిన ఫండ్. అవే కాకుండా సో ఇంక వీటికి ఇచ్చారో చూద్దాం. డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ ఎంత ఇచ్చారు? 24,000 కోట్లు ఇచ్చారు. 24,000 కోట్లలో 10,000 కోట్లు కొత్త న్యూక్లియర్ పవర్ ప్లాంట్ని పెట్టుకోవడానికి ఉపయోగపడుతుంది. కొత్త పవర్ ప్లాంట్లే పెట్టుకోవడానికి 10,000 కోట్లు దాంట్లో వాడేస్తున్నారు. ఇంకా అన్ని పోతే ఇస్రోకి ఎంత ఇచ్చారు? 13,000 కోట్లే ఇచ్చారు. 13,000 కోట్ల చాలా చీపు ఇస్రో. ఎందుకు? అలా డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్కి 27,000 కోట్లు ఇచ్చారు. పోస్ట్ ఏముంది, పంపిస్తే ఫోన్ కాల్స్ ఇవన్నీ ఉన్నాయి కదా పోస్టులు, అలాంటిది స్పేస్లో బాగా మంది ఎదుగుతూ ఉంది. ఇప్పుడు డెవలపింగ్ కంట్రీలా ఉంది స్పేస్లో. ఎందుకు 13,000 కోట్లు ఇస్తే ఒక్క ప్రాజెక్ట్ కూడా రాదు. దానివల్ల మనకు ఫెయిల్యూర్స్ అవుతున్నాయి, చాలా పడిపోతున్నాయి, చాలా ఆర్బిట్లకు వెళ్ళలేకపోతున్నాయి. ఇలా ఇవ్వడం చాలా వేస్ట్. ఇస్రోకి 13,000 కోట్లు ఇవ్వడం వేస్ట్, తక్కువ ఇచ్చారని చాలా అర్థం. ఇంకా 50,000 కోట్లు, 1,00,000 అట్లా మెన్షన్ చేస్తే మనం ఇంకా ఇంప్రూవ్ అవుతాం స్పేస్లో. ఇండియన్ స్పేస్ డే ఎప్పుడు? April 24, గుర్తుపెట్టుకోవాలి. సో ఇది కాకుండా దీనివల్ల బెనిఫిట్ అయింది ఏమైనా ఉందా దీనివల్ల, ఈ బడ్జెట్ వల్ల అంటే అవి చూద్దాం. దీనివల్ల ఏంటి? టెక్స్టైల్ ఇండస్ట్రీ అంటే నేస్తారు కదా, ఇలా దారం పట్టుకుని ఇలా నేస్తూ ఉంటారు, అవి బాగా డెవలప్ అవుతూ ఉంటాయి. ఎందుకు? యూఎస్ఏ వాళ్ళు మనకి ఎక్కువ టారిఫ్లు వేశారు. టారిఫ్లు అంటే ఏంటి? పన్నులు ఎక్కువ వేశారు కాబట్టి మనమే తయారు చేసుకుంటాం, వేరే కంట్రీస్ పంపిస్తున్నాం కాబట్టి టెక్స్టైల్ అంటే పట్టు పరిశ్రమలు అవి బాగుంటాయి. అంటే బట్టలు నేయడం, మగ్గాలు నేయడం అంటారు కదా, దానికి ఎక్కువ గ్రోత్ ఉండే ఛాన్స్ ఉంది. ఇప్పుడు రేర్ ఎర్త్ మెటల్స్ అంటే సౌత్ ఇండియాలో బాగా దొరుకుతాయి. ఎందుకు? ఒక అపోహ ఉంది, మన బడ్జెట్ ప్రవేశపెడితే ఓన్లీ నార్త్ ఇండియాకే వస్తాయి, సౌత్ ఇండియాకి ఏం రావని. సో రేర్ ఎర్త్ మినరల్స్ దొరికేది ఓన్లీ కోస్టల్ ఏరియాస్ అంటే ఏమన్నాయి? సౌత్ ఇండియన్ స్టేట్సే కదా, ఏపీ, తెలంగాణ, కర్ణాటక, ఒడిస్సా ఇవన్నీ కదా. సో ఇవి రావడం వల్ల, ఈ రేర్ ఎర్త్ మినరల్స్ ప్రాజెక్ట్ రావడం వల్ల మన సౌత్ ఇండియా బాగా బెనిఫిట్ అయ్యే అవకాశం ఉంది. సో వీటి వల్ల ఏమైందంటే మన సౌత్ ఇండియా స్మార్ట్ ఫోన్స్కి, ఎలక్ట్రిక్ వెహికల్స్కి, డిఫెన్స్కి ఒక హబ్లా తయారవుద్ది, అంటే ఒక మంచి పట్టులాగా. సో మూడో బెనిఫిట్ ఏంటంటే సిటీస్ని మ్యానుఫ్యాక్చర్ చేస్తూ ఉంటారు. అంటే టైర్ 1 సిటీస్, టైర్ 2 సిటీస్ అని ఉంటాయి. టైర్ 1 అంటే ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్, అంటే ఎక్స్ట్రీమ్లీ డెవలప్డ్ అని అట్లా. టైర్ 2 సిటీస్ అంటే డెవలపింగ్, అంటే అలా ఇప్పుడు మన హైదరాబాద్ ఉన్నాయి కదా. సో అలా సిటీస్ని ఇంకా బూస్ట్ చేయడానికి మనం ఏం చేసామంటే 7 హై స్పీడ్ రైల్ కారిడార్స్ పెట్టాం. అంటే 7 సిటీలు, అంటే కొన్ని సిటీల్ని 7 రైలు మార్గాలు కలుపుతూ ఉంటాయి. ఎక్స్ట్రీమ్ అంటే బెంగళూరు నుంచి ఢిల్లీ ఒక 10 గంటలు వెళ్ళిపోవడానికి అంత స్పీడ్, అలాంటి రైలు కారిడార్స్ పెట్టారు. అదంతా 5 ఏళ్లలో 5,000 కోట్లు ఖర్చు చేసి ఇలాంటి కారిడార్స్ పెడదామని ఫిక్స్ అయిపోయారు. 7 హై స్పీడ్ రైల్ కారిడార్స్ పెట్టారు. సో
ఇంకోటి ఏం పెట్టారు, హెల్త్. ఇప్పుడు ఎన్ఆర్ఐస్ వస్తారు, ఇది హెల్త్ కేర్ మీద పెట్టారు. ఎన్ఆర్ఐస్ వస్తారు, బాగా చేసుకుని వెళ్ళిపోతారు మన చేత. దాన్ని ఏమంటాం, హెల్త్ చూసుకుని వెళ్ళిపోతారు. సో దాన్ని మన ఇండియా అడ్వాంటేజ్ తీసుకుందాం అనుకుంటుంది. మెడికల్ టూరిజం ఒకటి పెడదాం అనుకుంటుంది. మెడికల్ టూరిజం పెడితే సో ఇండియాకి ఎక్స్పెండిచర్ వస్తుంది, డబ్బులు కూడా వస్తాయి. టూరిజం వల్ల మనకు బాగా డబ్బులు వస్తూ ఉంటాయి. సో టూరిజంని ఎక్కువ హైలైట్ చేద్దాం అనుకుంటుంది. టూరిజం హైలైట్ చేయాలంటే టూరిస్టులు బాగుండాలి, టూరిస్ట్ గైడ్ చేయాలి సరిగ్గా. కాబట్టి ఐఐఎమ్స్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్స్లో ఉన్న స్టూడెంట్స్ 10,000 మందికి ట్రైనింగ్ ఇస్తుంది ఈ స్కీమ్లో. ఇది ఒక సంవత్సరం అయ్యేది కాదు కదా, కాబట్టి అందుకే ముందే చెప్పాను, ఈ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ స్కీమ్స్కి ఈ అన్నీ చాలా బెనిఫిషియల్గా ఉంటాయి. కాబట్టి ఇది లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్కి బాగా యూజ్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు ఐదోది చూద్దాం. ఐదోది మెంటల్ హెల్త్ స్కీమ్స్కి ఏం చేసింది, పిల్లలకి అంత బడ్డీని ఇవ్వకుండా ఆన్లైన్ గేమింగ్స్ అవన్నీ బ్యాన్ చేద్దాం అనుకుంటుంది. పాన్ మసాలా ఇవన్నీ తీసేద్దాం అనుకుంటుంది. పాన్ మసాలా ఇంకా సిగరెట్స్ ఇవన్నీ బ్యాన్ చేద్దామని ఈ సంవత్సరం ప్లాన్ వేసింది 2026లో. ఇప్పుడు కంక్లూజన్కి వచ్చేద్దాం. కంక్లూజన్లో మనకి 2 రకాలు ఉంటాయి, రెవెన్యూ ఎక్స్పెండిచరు, క్యాపిటల్ ఎక్స్పెండిచరు. ఫస్ట్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చూద్దాం. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఏంటంటే ఒకసారి పెడతాం, మీద అక్కడ నుంచి మొత్తం లాభాలు మనకే వస్తాయి. ఎగ్జాంపుల్ సోలార్ ప్యానెల్స్ ఒక ఇంటి మీద పెట్టాం అనుకో, 1,00,000 పెట్టి ఇంటి మీద పెట్టాం. ఇంక దాని తర్వాత మనం బాగు చేయాల్సిన అవసరం లేదు. ఎందుకు, అది వచ్చి ఎనర్జీని ట్రాప్ చేసుకుని మనకి ఒక సంవత్సరం 10 నెలల్లో అదే ఇస్తూ ఉంటుంది. అంటే ఒకసారి ఇక్కడ పెట్టాము, మీద మొత్తం యూజ్ చేసుకుంటా కూర్చున్నాం, అది ఇచ్చింది యూజ్ చేసుకున్నాం. దాన్ని మనం క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటాం. జస్ట్ ఒకసారి ఇన్వెస్ట్మెంట్, మిగతాది మొత్తం లాభాలు. దాని తర్వాత రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటే రిపీటింగ్గా మనం డబ్బులు పెడతా ఉండాలి. ఎగ్జాంపుల్, మనం గ్యాస్ బిల్లు ప్రతి నెల కట్టుకుంటూ ఉండాలి. ఒకసారి కడితే మొత్తం రాదు కదా, అంటే ఒకసారి మొత్తంగా తెచ్చుకోవడం అంటే అవి మొత్తం అయిపోయినా మళ్ళీ రావాలి కదా, అలా. ఎలక్ట్రిసిటీ బిల్లు, ఫోన్ రీఛార్జ్ ఇవన్నీ రెవెన్యూ ఎక్స్పెండిచర్స్ అంటే అర్థం. రెవెన్యూ అంటే రిపీటెడ్, క్యాపిటలిస్టిక్ అంటే ఒక్కసారి చేసేసి ప్రాఫిట్ మొత్తం ఇంకా సంవత్సరం ఇంకా జీవితకాలం అనుభవించడం అని. సో ఇప్పుడు కొన్ని స్ట్రాటజీకి చూద్దాం. ఇక్కడ ఏం చేశారంటే 14 కోట్లు ఏమో స్టూడెంట్ కంటెంట్ క్రియేషన్ హబ్ ల్యాబ్స్ అని పెట్టారు. అంటే అలా ఫోన్స్, ల్యాప్టాప్స్, ట్యాబ్స్ వాళ్ళకి ప్రొవైడ్ చేసేసి వాళ్ళలో ఇంకా సోషల్ మీడియాని ఇంప్రూవ్ చేసి, అది ఎలా దారి చేస్తుంది, సోషల్ మీడియా ఇంకా దగ్గర అయిపోయి వీళ్ళు చెడ్డగా తయారవడానికి దారి చేస్తుంది. అది వేస్ట్, 1,500 కోట్లు అక్కడ వేస్ట్ అనుకో. ఇంకోటి, బంగ్లాదేశ్ మనతో ఇప్పుడు సరిగ్గా లేదు, మన మీద స్కెచ్లు వేద్దామని చూస్తుంది. దానికి 60 కోట్లు అనవసరంగా అలొకేట్ చేశారు. ఎందుకంటే కరెంటు బిల్లు కట్టుకోలేని పరిస్థితిలో ఉంది మనమే దాన్ని ప్రొవైడ్ చేస్తుంది. ఫరక్కా బ్యారేజ్ అని గంగా దగ్గర ఉందని చెప్పాను. సో దాని ద్వారా జనరేట్ అయ్యే కరెంటే బంగ్లాదేశ్ వాళ్ళు వాడుకుంటున్నారు. దానికి మళ్ళీ వాళ్ళు ఇంకా మనకి బిల్లే కట్టట్లా. సో ఫిస్కల్ డెఫిసిట్ టార్గెట్ ఎంత అంటే ఇండియా ఇప్పుడు 4.3% ఆఫ్ జీడిపి. టోటల్ డెబ్ట్ టార్గెట్ ఎంత అంటే 56% ఆఫ్ జీడిపి. ఈ రెండు ఇంపార్టెంట్ డైరెక్ట్ క్వశ్చన్స్. ఫిస్కల్ డెఫిసిట్ టార్గెట్ ఆఫ్ 2026 బడ్జెట్ 4.3% ఆఫ్ జీడిపి. డెబ్ట్ టార్గెట్ 55.6% ఆఫ్ జీడిపి. సో దీని మీద ఉన్న కొన్ని స్టాక్ జీకే క్వశ్చన్లు చూద్దాం. అంటే స్టార్టప్ పాతకాలంలో ఎలా ఉందని. ఫస్ట్ మనకి ఈ బడ్జెట్ అనేది ప్రవేశపెట్టింది ఎప్పుడంటే 1860లో జేమ్స్ విల్సన్ అనే ఆయన ఫస్ట్ బడ్జెట్ ప్రవేశపెట్టాడు. దాని తర్వాత ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఒక ఆయన బడ్జెట్ ప్రవేశపెట్టాడు. ఫస్ట్ పర్సన్ బడ్జెట్ ప్రవేశపెట్టింది ఎవడంటే షణ్ముగం శెట్టి. ఇది ఇంపార్టెంట్. ఫస్ట్ బడ్జెట్ ఎవరు ప్రవేశపెడతారని చెప్పాను, ఫినాన్స్ మినిస్ట్రీ. కాబట్టి ఫస్ట్ పెట్టాడంటే వీడే కదా ఫస్ట్ ఫినాన్స్ మినిస్టర్ అయి ఉండాలి ఆఫ్టర్ ఇండిపెండెన్స్. అది గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ ఆఫ్టర్ ఇండిపెండెన్స్ షణ్ముగం శెట్టి ఈజ్ ద ఫస్ట్ ఫినాన్స్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. అది మనకు గుర్తు రావాల్సింది. వీడు పెట్టాడు. సో మోస్ట్ నెంబర్ ఆఫ్ బడ్జెట్స్ ఎవరు ప్రవేశపెట్టారు, మొరార్జీ దేశాయ్. ఈయన పీఎంగా కూడా చేశాడు ఇండియాకి, పీఎం. నెక్స్ట్ ఎవరంటే ఈయన తర్వాత ఎవరు, నిర్మలా సీతారామన్. ఇది 9వ బడ్జెట్ అనుకుని పెట్టడం. ఇది 9వ బడ్జెట్. లాంగెస్ట్ స్పీచ్ ఎవరు ఇచ్చారు, నిర్మలా సీతారామన్. ఎంత, 2 hours 40 minutes నుంచి ఒకసారి స్పీచ్ ఇచ్చేసేసింది. సో దీని గురించి మన కాన్స్టిట్యూషన్లో ఏమన్నా ఉందా, బడ్జెట్ అనే పదం అసలు మన కాన్స్టిట్యూషన్లోనే లేదు. దాన్ని మనం ఏమంటామంటే యాన్యువల్ ఫినాన్షియల్ స్టేట్మెంట్ అంటాము. యాన్యువల్ ఫినాన్షియల్ స్టేట్మెంట్ ఆర్టికల్ ఎంత, 112. ఈ బడ్జెట్ని మనం ఫస్ట్ లోక్సభలో ప్రవేశపెడతాం. లోక్సభలో ఓకే అందరూ అసెంట్ ఇచ్చారనుకో, ఓకే మాకు ఓకే అన్న తర్వాతే మన రాజ్యసభలోకి వెళ్తాం. ఇది ఈ బడ్జెట్ గురించి. బాయ్.